ఖాతాలు అంటూ అడ్డగోలుగా మద్యం రవాణా టెండర్ల మార్పు, అనుకూల సంస్థలకు వాసుదేవరెడ్డి కాంట్రాక్టులు, కమిషన్ల డబ్బు బామ్మర్ది ఖాతాలో జమ, ప్రభుత్వ ఖజానాకు 192 కోట్ల నష్టం, సిట్ 37 పేజీల రిమాండ్ రిపోర్ట్లు వెల్లడి, అందులో కారుమూరి సునీల్, కసిరెడ్డి పాత్ర అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 81 మంది నుంచి వేల ఫిర్యాదుల ఏంది బాసు సంగతి. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరికైనా 4-5 సమస్యలు ఉంటాం, వాటిపై ఫిర్యాదు చేయడం సహజమే. కానీ విచిత్రంగా రాష్ట్రంలో కొంతమందికి వేల కొద్ది సమస్యలు ఉంటున్నాయి. ఈ సమస్యలు కాగితంపై రాసి ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల సేవల మీద అలా వందల వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్న వాళ్ళు 81 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఆర్టీఐ పేరుతోనూ కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైసీపీ నేతలకు భూ సంతర్పణ, గతంలో సీకే దిన్న తహసీల్దార్గా విధులు, ఆ టైంలో ప్రభుత్వ భూములు దారాదత్తం, జగన్ మేనమామ రవీంద్రకు నమ్మిన బంటూ వైసీపీ నేతలతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్, నిషేధిత భూములకు పట్టా ల్యాండ్గా మార్పు, 50 కోట్ల విలువైన భూములు అప్పగింత, అప్పట్లోనే ఆంధ్రజ్యోతి వరుస కథనాలు, సస్పెండ్ చేసి సరిపెట్టిన జగన్ సర్కార్, కూటమయంలో సీరియస్ మళ్లీ విచారణ, అక్రమాల గుట్టురట్టుతో పోలీస్ కేసు నమోదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే